హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? సో మా ప్రపంచన్ 7th క్లాస్ నుంచి 8th క్లాస్కి వెళ్ళిపోయాడు అనమాట. పెద్ద అయిపోతున్నాడు. నా అంత ఉన్నాడు యాక్చువల్గా హైట్ వైజ్, అంటే కొంచెం పొట్టి. నెక్స్ట్ నుంచి మా ప్రపంచన్ ఇలా చూడాలి నేను. సో వాడికి స్కూల్ బుక్స్ అవి తీసుకోవాలి. బుక్స్ తీసుకోవాలంటే ఫీజు కట్టాలి. ఫీజు ఆన్లైన్లో అవ్వలేదు, మాకేదో లింక్ రాలేదు. సో దానికోసం స్కూల్కి వెళ్ళి ఈరోజు ఖాళీ దొరికింది కాబట్టి రవి గారికి వర్క్ ఉందా, ఆయన వర్క్ చేసుకుంటారు. సో స్కూల్కి వెళ్ళి బుక్స్ అవన్నీ తీసుకొని ఫీజు కట్టేసి ఈ పనులన్నీ ఉన్నాయన్నమాట. సో ఈరోజు డే ఇన్ అవర్ లైఫ్ చూపించబోతున్నాం. సో వెళ్దాం ప్రపంచన్. ఏంటన్నా తెలిసిపోయిందా బయటికి వెళ్తున్నామని? చాలా రవి, మేము బయలుదేరుతాము. బట్ స్కూల్కి వెళ్ళి బుక్స్ అవన్నీ తీసుకొని మెయిల్ లింక్ వస్తుంది. అవును, డబ్బులు ఇవ్వు. లింక్ అంటే బుక్స్ కి క్యాష్ ఇవ్వాలి. అండ్ ఇంకోటి, మా మామయ్య గారు ఎలా ఉన్నారు అని చాలా మంది అడుగుతున్నారు. మా మామయ్య గారిని చూపిస్తాను మీకు. ఇదిగోండి మామయ్య, ఒకసారి హాయ్ చెప్పండి సబ్స్క్రైబర్స్ కి, ఫోన్ కాదు. మీరు ఎలా ఉన్నారు ఏంటి అని ఈ మధ్య మిమ్మల్ని వ్లాగ్ లో చూపించట్లేదు కదా, అడుగుతున్నారు అనమాట. అందుకోసం సిక్ అయిపోయారు. అది యాక్చువల్గా వీళ్ళు ఎవరికి చెప్పలేదు నేను, ఎందుకు మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమో అని. చెప్పేస్తాను నేనే ఇప్పుడు. సో మా మామయ్య గారు బాగున్నారండి. మధ్యలో మొన్న ఒకసారి అయితే చాలా సీరియస్ అయిపోయింది అనమాట. ఆక్సిజన్ లెవెల్స్ అవి 60కి పడిపోతే హాస్పిటల్కి, అది రవి లేడు, షూట్కి వెళ్ళాడు. సో హాస్పిటల్కి అది తీసుకెళ్ళాము. నేను మా బావగారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాము, మా బావగారు మేమందరం కలిసి. సో అక్కడ నుంచి వచ్చాక చాలా చాలా భయం వేసింది. అది మా మామయ్యకి కూడా తెలియదు యాక్చువల్లీ. తర్వాత కొంచెం రికలెక్ట్ చేసుకున్నాను. అంటే ఓవర్ డోసేజ్ ఆఫ్ మెడికేషన్ వల్ల అయ్యి ఉండొచ్చు. మా ఇంట్లోంచి వెళ్ళిపోయారు మామయ్య చెప్పబెట్టకుండా. ఏం మామయ్య? తెల్లవారుజామున. సో అదైతే అసలు కంగారు అనమాట. నేను, రవి, మా ప్రపంచన్ కూడా ఇంత రెస్పాన్సిబుల్ గా అంటే ఉంటాడా అని ఆ రోజే అనిపించింది. సో ఆ రోజు మాకు షూట్ ఉంటే పాప మా ప్రపంచనే చూసుకున్నాడు. అంటే ఇదంతా చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, ఏదో చెప్తున్నట్టు ఉంటుంది. కానీ యాక్చువల్గా అయితే చిన్న క్లిప్ పెట్టచ్చు. కానీ మేము సీసీ కెమెరా ఎందుకు ఉపయోగం అంటే, ఆ రోజు మా నాన్నగారు ఎలా వెళ్ళిపోయారు ఏంటి అనేది తర్వాత అర్థమైంది అనమాట. నేను మార్నింగ్ లేచి చూసేసరికి, మేము షూటింగ్ వెళ్ళాలన్నమాట నేను సుష్మా. మార్నింగ్ లేచి చూసేసరికి ఇంట్లో తలుపు తీసుంది, మెయిన్ డోరు. మా నాన్నగారు బాత్రూంలో మొత్తం ఎదిగితే లేరు. ఎక్కడ అనేది చూస్తే, అంటే వేరే ఇల్లు కూడా తీసుకున్నాం, మీరు చూసారు కదా అంతకు ముందు వ్లాగ్. దాంట్లో సుష్మా అని ప్రపంచం ఉన్నారు. డాగ్స్ ని తీసుకుని, ఎందుకంటే ఆయన ఫస్ట్ డే హాస్పిటల్ వచ్చారు. డాగ్స్ దగ్గర ఉంటే బాగోదు, ఐ మీన్ ఏమైనా బ్రీతింగ్ ఇబ్బంది వస్తుందేమో అని వీళ్ళు సెపరేట్గా ఉంటే నేను వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు కంగారు పరిగెత్తుకొచ్చారు. తీరా చూస్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు తీసుకొచ్చారు అనమాట. చిన్న క్లిప్ అయితే పెడతా, మాట్లాడరు తాతతో. అవును, అదే మనం సరే, నీకు జేబులో ఇస్తానులే, అన్ని రాసిస్తాను. వాడు ఉంటాడు ఈరోజు నీ పక్కనే ఉంటాడు. ఇదంతా గడిచిపోయిన విషయం. ఇంకోటి ఏంటంటే, దాన్ని ఎన్హాన్స్ చేసి చెప్తే మా నాన్నగారిని కమర్షియల్గా అంటే ఏదో వ్యూస్ కోసం పెట్టినట్టు ఉంటుందని మేము అసలు పెట్టలేదు. బట్ ఆయనే చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా విషయం. వీళ్ళైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తారు. ప్రస్తుతానికి అయితే అంత బాగానే ఉంది, దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల. మీరు వెళ్తే వెళ్ళండి. ఓకే పదరా, ఐస్ క్రీమ్ తిన్న చాలు, పద. బాయ్ ఫ్రెండ్స్. సో క్యాష్ అయితే పట్టుకున్నా. ఎందుకు అని అంటే, ఈ మధ్యకాలంలో మరి ఏమో తెలీదు, స్కూల్ బుక్స్కి మాత్రం క్యాష్ ఇవ్వాలంట. సో అందుకోసం క్యాష్ పట్టుకున్నాను. ఈ మధ్యకాలంలో మనకి ఫోన్పేలు, గూగుల్ పేలు అలవాటు అయిపోయి క్యాష్ అసలు ఉండాలంటేనే ఇంట్లో ఎవరి దగ్గర అసలు ఉంచుకోవట్లేదు నాకు తెలిసి. మీరు ఎవరైనా ఉంచుకుంటున్నారా క్యాష్? నేనైతే ఉంచుకోవట్లేదు. కాకపోతే మరి స్కూల్ బుక్స్ ఓన్లీ క్యాష్తోనే అని అన్నారు. యాక్చువల్గా స్కూల్ మార్చేస్తాను అన్నాను. మార్చేనా? ఫుట్బాల్ ఉంటే వెళ్తాడంట. మీరు చెప్పండి, ఇంతవరకు ఆడుకున్నారు పిల్లలు. బట్ ఇది కొంచెం ఫౌండేషన్లా అనమాట. ఇక్కడ నుంచి ఇంకా చదవాలి, ఆటలు కాదు. అవునా కాదా ప్రపంచం? పది వెళ్దాం. నువ్వే పోయాలి, నువ్వే కదా చదవాలి. మా ప్రపంచం పెద్ద అవడం వల్ల అన్ని బరువు బాధ్యతలు అన్నీ వాడే మోస్తున్నాడు. నేను చక్కగా సారీ, I'm not shooting you. I'm shooting myself. I'm not going to stop the video. Call principal. I'll talk. आपको मैं पता नहीं है. So from so many years they know us. You tell them, no problem. I'm not shooting you, no. I'm not shooting any teachers or anyone. I'm shooting my son and myself. అప్పుడప్పుడు ఇలా కోపం వస్తూ ఉంటుంది. ఏమి వాళ్ళకి వెళ్దామా?
మా ప్రభంజన్ స్కూల్లో అబ్జెక్ట్ చేశారండి వీడియో తీస్తూ ఉంటే. నేను అన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇదే స్కూల్ చదివిస్తున్నాము, మీరు వద్దు అని అంటే ఎలాగా, నేను తీస్తాను అని అన్నా. హయ్యర్ అఫీషియల్స్ చేత కూడా మాట్లాడిచ్చారు వాళ్ళు. మేడం అలా అంటే, నేను మా అబ్బాయి 8th క్లాస్కి వచ్చాడని నేను బ్లాగ్ చేస్తున్నానండి, మరి మా సబ్స్క్రైబర్స్కి నేను ఎప్పటి నుంచి ఒక 5 years నుంచి చేస్తున్నాను, వద్దు అంటే అలాగా అని చెప్పా. సో ఓకే అని అన్నారు. మా ప్రభంజన్ దీంట్లో మాత్రం మా మమ్మీ ఒకటి వీడియో తీయకుండా ఉండొచ్చు కదా, ఇప్పుడు వాళ్ళ చేత మాటలు అనిపించుకోవాలి, రేపు మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాలి అని ఇన్ని ఆలోచిస్తున్నాడు. ఏం ప్రభంజన్ మరి నీ వైపు పెట్టు అన్నప్పుడు అంతే కదా, అంత ఆలోచించా. బుక్స్ అన్ని అట్లా వేసుకోవాలి నువ్వే. అలా పట్టుకెళ్ళిపోతావా? ఏం అవసరం లేదు, అట్లా వేసుకొని చక్కగా పట్టుకెళ్ళాం. మా ప్రభంజన్ వీడియో తీస్తున్నాడండి, అందుకే వంకర్లు తిరుగుతుంది. సో ప్రస్తుతానికి అయితే మేము ఏమి మాల్కి వెళ్తున్నాం. బాగుందా? బ్లాక్ ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయా అండి? ఇదెంత? 2640. ఓకే, వద్దా? మరి ఏ బ్యాగ్ కావాలి? బ్యాగ్ చిరిగిపోయింది కదా నాన్న, జిప్పు పోయిందని అన్నావు మొన్న. 3 zips వచ్చాయి, ఇక్కడ ఒక జిప్ వచ్చింది. ఏంటి నవ్వుతూ చెప్పు, నవ్వుతూ అలిగావా? మా ప్రభంజన్ అలిగాడండి. నైకీలో కానీ పూమాలో కానీ ఏమైనా కొనమన్నాడు, కొన్నానని అలిగాడు. బేసిక్గా ఊరికి అలా కొనేస్తూ ఉంటే అవసరం లేదు కదా, ఈరోజు ఆల్రెడీ చాలా ఖర్చు అయింది. ఇప్పుడు స్కూల్ బ్యాగ్ అంటే అవసరం. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం అంటే కొత్త బ్యాగ్ వేసుకొని, కొత్త బుక్స్తో సరదాగా కొత్త యూనిఫామ్ వేసుకొని వెళ్ళేవాళ్ళం మేము. అది హ్యాపీనెస్ మాకు. ఎవరు చిన్నప్పుడైనా చిన్నప్పుడే కదా. ఏమండి, ప్రభంజన్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది, వాడికి ఏమైనా గిఫ్ట్ తీసుకుందాం అంటే, వాళ్ళ మమ్మీ నాకు కూడా ఫ్రెండ్ అనమాట, ఏమైనా గిఫ్ట్ తీసుకుందామా అని చూస్తున్నా. ఏంటది? ఏం స్టేడియం? అందులో ఆడుకుంటారా? లెగోనా? చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందా? 35,000, 36,000, 1 రూపీ తక్కువ. దేనికి ప్రభంజన్ ఇది? మరి ఎందుకైతే వద్దు. ఆడుకునే వయసారా నా అంటున్నా? అలా ఆడుకుంటావా? కొన్ని గిఫ్ట్స్ ఎక్కువే తీసుకున్నాను. ఎందుకు అని అంటే, మేము షూటింగ్కి వెళ్ళిపోయినప్పుడు ప్రభంజన్కి పాపం ఎవరిదైనా బర్త్డే అయితే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు అనమాట. సో ముందే తీసి పెట్టుకుంటే వాడి ఇంట్లోంచి గిఫ్ట్ వెళ్ళి ఇచ్చేస్తాడు అనే ఉద్దేశంతో ఒక 3 గిఫ్ట్స్ గిఫ్ట్ ప్యాకింగ్ చేయించేసి పెట్టేసా, అంటే ఎవరికైనా ఇచ్చేటట్టు. నవ్వు ఇప్పుడేనా? నవ్వవా? అది నవ్వా? ఏది నవ్వు? అయ్యి బాబాయ్, నాకు నిజంగా సినిమా చూస్తున్నట్టే ఉంది ప్రభంజన్. అలా ఆడుకుంటావు నువ్వు దాంతో? సో మా ఫైటింగ్లు, కొట్టుకోవడాలు అన్నీ అయిపోయి, తిండాలు అన్నీ అయిపోయి, ఇప్పుడైతే మధ్యలో ఒక చిన్న పని ఉంది. ఇది పోయింది. ఎంత టైం పడుతుంది చేయడానికి? 5 days. అమ్మో, కొంచెం టైం పడుతుంది అన్నారు. ఆ సూట్ కేసులో ఉండి జిప్పులు పోయాయి, మొత్తం చేయించడానికి 2,500 అవుతుంది ఎంతో అన్నారనమాట. దాని కాస్ట్ 9,000, మళ్ళీ దానికి 2,500 పెట్టాలా అని ఆలోచించా. సరే రవితో వెళ్ళి మాట్లాడదాము, ఇప్పుడు తను బిజీగా ఉన్నారు కదా అని. సో ఇక్కడ సూట్ కేసు అయితే రిపేర్ చేయించట్లా. మెయిన్ స్టోర్ అంటే విఐపీలో తీసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి చేయించాలి అని అంటే, అక్కడ బంజారా హిల్స్ ఎక్కడో అంట. సో అంత దూరం ఏం అర్థం కావట్లే. నాకంటూ క్లారిటీ డిసిషన్ తీసుకోలేను కాబట్టి రవిని అడుగుదాం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నా. స్నానాలకు వెళ్దాం లాలాకి తర్వాత. ఓకే, లాలాకి వెళ్దాం. బుష్టి క్రీమా లాలాకి వెళ్తున్నామా? సో మా బూస్టర్ గార్డ్ని క్రీమ్ని అయితే స్నానానికి తీసుకెళ్తున్నాను అనమాట. నాకు ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఏ పని చేయకుండా ఒక 2-3 సినిమాలు తింటూ కూర్చొని చూస్తూ ఉండాలి ఏసీ వేసుకొని అని. బట్ అవ్వట్లేదు. అమ్మో, పిజ్జా తీయండి రా. ఎత్తుకోరు దీన్ని.
అబ్బాయి భయపడ్డాడు. ఓకే ఫుడ్ తీయండి, ఫుడ్ లేదు కదా? లేదు. సో మా ఫ్రెండ్ అదే మా ప్రపంచం వాళ్ళు ఫ్రెండ్స్తో హాలిడేస్ ఎంజాయ్ చేస్తాడు అనమాట. పిజ్జా తెచ్చుకుని తెప్పించుకొని చూడండి. అందరూ నమస్తే చూడండి. నమస్తే అందరికి నమస్తే చేస్తుంది. నమస్తే చేశారా మా ఫ్రెండ్కి? నమస్తే అంట. అవును అబ్బాయికి భయం. సో నైట్ అయిపోయింది. మా మామయ్యకి మెడిసిన్స్ అవి తెచ్చాను. అండ్ ఇప్పుడు రాత్రి మేము ఒక పని పెట్టుకున్నాం, అదేంటో చెప్తాను మీకు. ఇంకోటి కూడా చూపిస్తుంటే అవి అవార్డు తీసుకురావా? మా ప్రపంచం కూడా చూడలేదు యాక్చువల్లీ. అవార్డు ఏంటి చెప్పు. బెస్ట్ కపుల్. మా టీవీ అసోసియేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేశారనమాట. ఉగాది పురస్కారాలు చూపిద్దామని సుష్మ చాలా ఆడిపోయింది. ఎందుకంటే బెస్ట్ కపుల్ మేము స్టార్ట్ అని చెప్పి అనుకుందాం అనమాట. నిజానికి సీరియల్ అయితే మేము బెస్ట్ కపుల్ కాదు, తిట్టుకునే కపుల్. ఏదైనా హ్యాపీనెస్ కదండి. వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇలా అవార్డు వచ్చింది అని అంటే వీళ్ళందరూ కూడా లైక్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. సో ఇప్పుడైతే అక్వేరియం క్లీనింగ్ ఉంది. దానికి ముందు మా నాన్నగారి టిఫిన్ పెట్టేసి మా బోస్ట్ గాని బయటకు తీయాలి, లేదంటే చంపేస్తాడు మా. ఇప్పటికే దాన్ని తిట్టి నోరు మూయించాను. తీసేస్తాను. తర్వాత తిన్నాక తీద్దాం. ఓకే నాన్న. మామయ్య మందులు ఇక్కడ పెట్టాను. మాయిశ్చరైజర్ కూడా మీకే. అది దూకట్లేదేంటి? పట్టుకోవడం కాదు, నేను ఒకసారి ఫుడ్ వేస్తాను. బయట పడిపోయి తెలుసా చెప్పాను. ఇక్కడికి వస్తుంది. వాళ్ళు ఏం కాదని అనుకుంటారు. ఇది క్లీన్ చేశారా? అది క్లీన్ చేయాలా? తెలియదు మాకు. 3 months అన్నారు. ఇది 15 days. ఇది వాటర్ 3 months. అవునా? ఈ వాటర్ బకెట్ లో తీసేసుకొని నువ్వే మొత్తం క్లీన్ చేయమంటావా అని చేసేవాడిని. మేము అక్వేరియం మొత్తం క్లీన్ చేసాం. ఓకే ఇప్పుడు దీన్ని తీయక్కర్లేదు. తీయాలి. చిన్నబాబు దూకకు. ఇంకా ఫీమేల్ వచ్చిందా? ఒక్కటే పెంచుకున్నాక ఫీమేల్ ఎందుకు? 2 పెంచుదామని. 2 పెంచితే నాగం అవుతారు. పెద్దగా అవుతాయి. ఎలాగో పెద్ద అక్వేరియం చేయిస్తాం కదా దీనికోసం. అంట థింక్ పాజిటివ్. నువ్వు క్లీన్ చేయాలి నెక్స్ట్ నుంచి. ఈసారి ఎందుకు జన్మెత్తానంటే సేవలు చేయడానికి జన్మెత్తాను. ఆగనా క్లీనింగ్ అయ్యాక తీస్తాను. ఇప్పుడే తీసాను కదా. ఇంతసేపు బయట ఉన్నారు కదా, ఒక 2 నిమిషాలు ఆగండి ప్లీజ్. అది అరవట్లేదు కదా బూస్ట్. ఆగు. గోర్లు ఏం పెట్టకరా. మరే అలా ఉంచి అది వచ్చి టచ్ చేసుకుని వెళ్ళిపోద్ది. ఎందుకురా ఎక్స్ప్రెషన్ తీసే? ఎందుకు పెట్టావు? స్లైమ్ లాగా కాదు. ఇప్పుడు క్లీనింగ్ ఫిష్ నేను వేసేమందాం. అయితే ఇప్పుడు గోల్డ్ అవి వేయకూడదా? తీసుకోవచ్చు కానీ దీనికి ఇబ్బంది అవుతుందని వద్దన్నాను. దీనికి ఇబ్బంది అంటే స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఒకటే దాంట్లో కూర్చుంటుంది, తిరగదు మంచిగా. ఓహో బాగుంది రవి. బ్లూస్ అండి. ఇంకా వాటర్ వేయాలా? కడగాలా? మేము బ్లూ కలర్ శాండ్ తీసుకున్నాము. యాక్చువల్గా ఇందులో ఎల్లో, రెడ్, వైట్, బ్లాక్, బ్లూ, గ్రీన్ కూడా కదా, బ్రౌన్ కూడా. సో ఇన్ని కలర్స్ శాండ్ లో మేము బ్లూ సెలెక్ట్ చేసుకున్నాము. 6 కలర్స్ కేజీ చెప్పింది రెయిన్బోలో. అలా తీసుకొచ్చా కానీ కలిసిపోతాయి కదా కడిగేటప్పుడు. అదే రెయిన్బో లాగా మల్టీ కలర్. ఈ శాండ్ తినేది కదా అది ఫుడ్. డౌట్ అడిగాను అంతే. సో ఇలా కవర్ పెట్టాలా? అంటే టక్మని నీళ్లు పోసి పైకి ఎగరకుండా అతని ఉద్దేశం. తాతకి చెప్పురా పడుకుంటావా అని అడుగుతున్నారు. 1 hour సినిమా చూసి వస్తాడంట. హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తం బాటిల్ వేసేయాలా? క్లోరిన్. ఇవి 2 bottles వేయాలి. మ్యాగ్నెట్ దీనికి పెట్టమంటున్నారు. ఎందుకు? క్లీనింగ్. అవునా? మీకు దీనికంటే పెట్టేసుకొని చేసుకోవచ్చు, దాన్ని పెట్టుకొని ఇబ్బంది అవుతుంది. ఓకే క్లీన్ చేసాక తీస్తాను. ఓకే
సో యాక్చువల్గా అక్వేరియం క్లీనింగ్ ఎందుకులే చూపించడం అని అనుకున్నాను. బట్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఇంటికి కొత్త మెంబర్ వచ్చిన తర్వాత మేము అసలు అంటే మీకు చెప్పలేదు అండ్ ఆ వ్లాగ్ కూడా చేయలేదు అనమాట. అనుకోకుండా వీడిని తీసుకొని వచ్చాం. వీడు మా కొత్త మెంబర్ అనమాట. అందులోంచి ఒక 2 చనిపోయాయి. ఇంకా అంతే, చనిపోతే చెప్పారు కదా రవి గారు, చనిపోతే బ్యాడ్ ఏమైనా ఉంటే పోతుంది అని. వీడైతే ఇంత అవుతాడంట. మేము కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద అక్వేరియం చేయించుకుంటాం వీడి కోసం. ఏంటి జంతు ప్రేమ అంటే అదేదో ప్రేమ అంతే. వీడు ఎలాగ మా ప్రపంచం ఎలాగో ప్రేమ చూపించట్లేదు, అవన్నీ చూపిస్తాయి అంతే. ఎందుకంటే ఈ రోజు బ్లాగ్ లో చూసారు కదా, కామెంట్స్ లో పెట్టండి బ్లాగ్ లో నవ్వుతున్నాను అని అన్నాడు. ఆ నవ్వుతున్నాను అన్నదానికి మీకు ఏమనిపించింది కామెంట్స్ లో అన్నాడు. సరే ఏమలే. సో ఇన్నాళ్ళు మీకు చెప్పకుండా దాచిన మా కొత్త మెంబర్ని అయితే ఈరోజు మీకు చూపించాం అనమాట. సో అది హ్యాపీగానే ఉంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఎందుకంటే ఇప్పుడు టైం 12 అయింది. మా బోస్టర్ వస్తుంది, మా దగ్గర వస్తుంది. బాయ్ బాయ్. బాయ్ బాయ్.